నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు అరుణ ఎస్సీల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య అండ్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎంఆర్పీఎస్ ఉమ్మడి కర్నూలు జిల్లా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు హోటల్ మౌర్య ఇన్ ప్రణయ ఫంక్షన్ హాలులో జరిగిన ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ ఎంఎస్సి విభాగాల సమావేశంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు మూలింటి మారెప్ప పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ మాట ఇస్తే తప్పని నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే మాట ఇస్తే తప్పే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజమైన రాజకీయ వారసుడు కాదని ఆయన అన్నారు ముఖ్యమంత్రి దళితుల ద్రోహిగా నిలిచారన్నారు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తరపున ముఖ్యమంత్రి న్యాయవాదిని ఏర్పాటు చేయలేదని ఎస్సీ వర్గీకరణకు ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న బీజేపీ తెలుగుదేశం పార్టీలకు ఎస్సీలు మద్దతుగా నిలవాలని అన్నారు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అనుకూలంగా తీర్పు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే వర్గీకరణ అమలు చేయరాదని సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అనుకూలంగా తీర్పు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే వర్గీకరణ అమలు చేయదని అందువల్ల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆయన కోరారు చంద్రబాబు నాయుడు బహిరంగ సభల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే ఎస్సీ వర్గీకరణ అమలవుతుందన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి దళితులందరూ గట్టిగా బుద్ధి చెప్పాలని ఆయన కోరారు ఒక మాట ఇస్తే మాటను గుర్తుంచి పెట్టుకొని మాటకే కట్టుబడి ఉండే వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారు కానీ మాట ఇస్తే మాట తప్పే వ్యక్తి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ గారికి కన్న కొడుకే కానీ రాజశేఖర్ గారికి నిజమైన రాజకీయ వారసుడు కాదని రాజశేఖర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన రాజకీయ వారసుడు కాదని మాత్రం ఆయన ఇచ్చిన మాట తప్పుకోవడం ద్వారా రుజువు అవుతుంది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గతంలో ప్రధానమంత్రికి లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి మాతో సంతకం పెట్టొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్లీనర్ సమావేశంలో తండ్రి సమాధి సాక్షిగా ఇడుపులపాయలో తీర్మానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కలుస్తామని అంటే అపాయింట్మెంట్ కూడా మాకు ఇవ్వలే వర్గీకరణ విషయంలో మౌనం వీడలే సుప్రీంకోర్టులో 7 జడ్జీల ముందు వర్గీకరణ విచారణ జరిగే సమయంలో ఒక లాయర్ను పెట్టమని ప్రయత్నం చేస్తే ఒక లాయర్ను పెట్టలే దీన్ని బట్టి చూస్తే రాజశేఖర్ గారే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పక్కకు పెట్టి వర్గీకరణ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిండనే విషయం స్పష్టంగా రుజువు అవుతోంది ఎంఆర్పీఎస్ వర్గీకరణ సాధించడం కోసం 3 దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్నది ఎస్సీ వర్గీకరణకు అండగా ఉంటే మేము చంద్రబాబుకు గతంలో అండగా ఉన్నాం ఎస్సీ వర్గీకరణకు అండగా ఉంటే రాజశేఖర్ గారికి అండగా నిలబడ్డాం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముందుకొచ్చిన రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మేము సహకరించాం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాట మీద నిలబడే రకం కాదని జగన్మోహన్ రెడ్డి గారే కృతజ్ఞత లేనివాడు అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన శక్తులకు మాత్రమే మా మద్దతు మా అండదండలు ఉంటాయి ఎస్సీ వర్గీకరణ నిర్లక్ష్యం చేసే వాళ్లకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే శక్తులను ప్రోత్సహించే వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకంగా నిలబడతామనే విషయం కూడా స్పష్టం చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వర్గీకరణ వ్యతిరేక శక్తులకు తగిన రాజకీయ బుద్ధి చెప్పడం కోసమే ఆంధ్రప్రదేశ్లో కూడా క్షేత్రస్థాయిలో కూడా నేను
ప్రజా పోరాటం చేయడానికి, రాజకీయ పోరాటం చేయడానికి క్షేత్రస్థాయిలో కూడా తిరుగుతాననే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తారని కర్నూలు నగర టీడీపీ ముస్లిం కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 48వ వార్డులో జరిగిన నారా హమారా టీజీ భరత్ హమారా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో 48వ వార్డులో నారా హమారా టీజీ భరత్ హమారా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ విభాగ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ హమీద్, మెహబూబ్లతో పాటు తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జి మన్సూర్ అలీ ఖాన్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి టీడీపీ అధిష్టానం రూపొందించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంతో పాటు నగరమా మేలుకో కార్యక్రమ వివరాలను ప్రజలకు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో టీజీ కుటుంబం కులమతాలు, రాజకీయాలకు అతీతంగా దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు కుల మతాలను చూసి కాకుండా ప్రజలకు మంచి చేసేవారిని గుర్తించి ఎన్నుకోవాలని, అప్పుడే అందరికీ మంచి జరుగుతుందన్నారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయి అంటే అవి కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోవేనని, ఈ విషయాన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు గుర్తించాలన్నారు. నగరంలో తాము నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. मुस्लिम आवाम को जो टीजी भरत सर के और उनकी फैमिली के काम हैं समझाते हुए आने वाले 2024 में तेलुगुदेशम पार्टी से जो उम्मीदवार भरत भाई ठहरने वाले हैं उनको वोट देने के लिए पूछते आगे बढ़ रहे हैं। सुपर 6 जो चंद्रबाबू नायडू साहब के वादे हैं वो वादे बताते हुए, उन वादों को समझाते हुए लोगों में जो शक है या उन लोगों को मालूम नहीं उनको बताते हुए आगे बढ़ रहे हैं। बहुत अच्छा रिस्पांस है। आजकल जो मच्छरों की इधर तुंगभद्रा नदी है, एक तरफ कैनाल है, ये मोहल्ले में ज़्यादा गंदगी है, दो नालियों की साफ़ सफाई नहीं हो रही, करंट का भी प्रॉब्लम है, पानी नहीं आ रहा है। ऐसे सारे मसाइल हम लोगों को बता रहे। ये जो हमारा 6वां बूथ है और 7वां बूथ दौलत नगर, इसमें पिछले 15 दिनों से पानी नहीं आ रहा है। सचिवालय वही बूथ में सचिवालय है। हमारे जगन साहब क्या बोले थे, सचिवालय में रख के हर घर को गवर्नमेंट आती, गवर्नमेंट के लोग आते, उनके जो मसाइल है वो मसाइल को सुलझाते बोल के उन्होंने बताए। सचिवालय को आज एक सचिवालय में 7 से 8 आदमी काम कर रहे हैं। उनकी तनख्वाह, हालात ऐसे है, म्यूनसिपाल्टी जब थी उससे भी बद से बदतर हो गए। अभी सचिवालय के बाद कोई भी इम्प्रूवमेंट नहीं। या हालांकि किसके पास जाना पब्लिक को समझ में नहीं आ रहा है। म्यूनसिपाल्टी में गए तो सचिवालय में जाओ, सचिवालय में गए तो म्यूनसिपाल्टी वाले नहीं आ रहे, लोग नहीं हैं, साफ़ सफाई के कर्मचारी नहीं। ये लोगों में एक तो तनख्वाहें बेकार ज़ाया जा रही सचिवालय की। दूसरी बात, सचिवालय वालों को चाहिए कि जो मकसद से उनको रखा गया है गवर्नमेंट वाले, उस मकसद को पूरा करें। हम ये नहीं बोल रहे कि सचिवालय में गलत है या सचिवालय में ये है वो है। जो लोगों में आज मुसीबत का सामना करना पड़ रहा है, सचिवालय के होने के बावजूद, हर 50 घरों को एक वॉलंटियर रहने के बावजूद आज हालात ख़राब है। मैं चाहता हूँ कि ये लोग इस वीडियो के थ्रू, इस न्यूज़ के थ्रू जो भी देख रहे हैं, जो भी म्यूनसिपल ऑफिसर्स या सचिवालय वाले देख रहे हैं, मैं चाहता हूँ उन तक ये बात पहुँचे और वो इमीडिएटली एक्शन ले। आज मेरे मकान के सामने जो 2 दिन पहले कचरा निकाला गया था, आज तक कोई भी उसको नहीं छिया। ये इस बात सच है कि हमारे गली वाले सब मिलकर जो प्राइवेट लोग हैं उनको बुलाकर
थोड़ा अमाउंट दे के, आज भी मैं आपको ये वीडियो के बाद दिखाता हूँ, वो जो नाली का गंदगी निकाले थे वो गंदगी को हम खुद अपने पैसों से, हमारे गली के लोग पैसे डाल के क्लीन करके अभी भी बोरियों में भर के रखे हैं। मैं आप लोगों को दिखाता हूँ। तो मैं ये चाह रहा हूँ कि ये यहाँ पे कॉरपोरेटर है, सचिवालय है, हुकूमत उनकी है, सचिवालय वाले काम करें, आए, नहीं तो आवाम उनको आने वाले दिनों में ज़रूर सबक सिखाएगी। मैं आपको वीडियो दिखाता हूँ। ये जो कचरा है 3 दिन पहले निकाला गया, ये जो बोरियों में भर के रखा है कचरा अभी तक नहीं है। ये आप इनकी हालत देखिए, निकालने के बावजूद भी ये हालत है। ये 3 दिन का कचरा है, आज तक नहीं निकाले। ये मुर्गियाँ वगैरह ये जो भी फैला दिए। हमारे जो घर के सामने ये भी है, ये जो हम पैसे दे के थोड़ा उठाए, और इधर भी देखिए आप, इधर भी देख सकते हैं ये गंदगी थी। ये गंदगी घर के सामने, हमारे घर के सामने, इनके घर के सामने। तो हम लोग ये देखिए ये हालत है। तो ये बोरियों में है, ये हमारा, हम खुद काम करे सो है, हम खुद कचरा उठाए सो है ये, तो कोई भी नहीं आ रहा है। ఎవరు రాలేదన్న ఇక్కడైతే చెత్త తీస్తారు కానీ 4-5 రోజులున్నా ఎత్తారు. మా పిల్లలు చిన్నగా ఉన్నారు, దోమలు కొరికి అవి కొరికి రోగాలు వస్తే ఎవరు చూపియ్యరు. వాళ్ళకి చెప్తున్నాం ఎత్తుకోబోండి అన్న అంటే ఒక్కరు వచ్చి ఎత్తుకపోయేది లేదు. ఇక్కడ మా పరిస్థితి ఎట్లా చెప్పండి? ఎవరన్నా వచ్చి చూస్తారా అంటే ఎవరు చూడరు. వస్తే ఈ అన్న రావాలా లేకుంటే ఎవరు రారు. ఆయన కార్పొరేటర్ ఉన్నాడు కానీ ఆయన ఒక్కసారి కూడా వచ్చి చూసేదిలే. సచివాలయం వాళ్ళకి చెప్తే మాకు ఆడ వచ్చి కంప్లైంట్ చెప్పండి అంటారు. గేర్లో వచ్చి తమ్ములు తెచ్చుకునేది వచ్చు, ఆధార్ కార్డులు తీసుకుపోయేది వచ్చు, అన్నీ వచ్చు. వచ్చి మాకు మాత్రం ఇట్లా ఏం చేసేదిలే. ఆడవే కంప్లైంట్ చెప్తే కానీ వస్తారంట, అంతవరకు రారంట. इधी सिचुएशन ये है अभी इधर, ये पूरी लाइन में ऐसे ही है। तो ये लोग 3 दिन हो गया, कोई भी उठाने के लिए तैयार नहीं है। हमारी बहुत परेशानी है, बहुत गंदी स्मेल आ रही, बहुत गंदी स्मेल आ रही। नालियाँ काटने वाले यहाँ नक्को डालो बोले तभी तुम्हारे घर के सामने डालती हूँ। रिवर्स बात करती हूँ भैया, वो म्यूनसिपाल्टी वाले आको कहाँ डालना और को बोलती हैं ऐसा रिवर्स। पहले कचरा बच्चे, छोटे बच्चे हिंसा ऐसा होता है, कहते हैं घर में रखो पाल लो, को बोलता उनको नहीं, क्यों नहीं म्यूनसिपाल्टी वाला ऐसा क्या रिवर्स बात करने का? क्या कौन बोलने वाले नहीं बोल को असल हो? पूरा बिना पैसे देखो सब उठाने लगे हैं सब। ऐसा सट को कहते कैसा? पहले दुनिया के मच्छरा ही यहाँ, अब फिर ऊपर से गलीज़त की है तो मच्छरा नहीं तो क्या आती हैं बीमारियाँ, नहीं तो एक नए तो बीमारी आती नहीं है। वो 3-4 दिन हुआ निकाल को, वो 3-4 दिन हुआ उठा ले को जाओ तो क्या बोलते पूरा सूख गए वो तो उठा ले जाते हैं। वो सूख गए वो तो उठा ले गए तो क्या फ़ायदा? वो ऐसा करती ही उन कौन है कि माटी मिला हो तुम्हारे हाथ डाल तुमको बोलता, घर के सामने डाल तुमको बोलता उन्हें कचरा हाथ डालो ना को फेंका तो नहीं लो हाथ डालती ना को बोलता उन्हें। हमें घर घर को भविष्य गारंटी का पूरा हर एक घर घर को हमें तामील कर दी। पूरा स्कीमा 6 स्कीमा है, वो 6 स्कीमा में सबको हर एक को पहुंचाने का तामील कर रही है। हमें फरज सार को एक बार मौका दे को जिताए तो बहुत फ़ायदा होता है इसमें। कई बोल तो इससे पहले हमें गलती कर को ये हमें दाल को हमारे खुदाड़ी हमें मार ली। और एक बात क्या है बोल तो नालेंगा साफ़ हमारे को नहीं, रोडाएंगा नहीं, वाटर का प्रॉब्लम है हमारे को। वाटर तो असल हमारे को 15 दिन से नहीं आ रहा हमारे लाइन, दौलत नगर का लाइन में हमारे क्या है प्रॉब्लम, बहुत प्रॉब्लम है हमारे को। हमारा गए बारूज हमारे को डाल तुम बोल को पाइपलाइन डाल दूँ, रोड़ा डाल दूँ, नालियाँ डाल दूँ बोल को पूरा कर को छोड़ डाले हो। अब पूरा हमारे को एक पूरा साफ़ करे तो अच्छा रहता। हमारे सार है जब से वो हाइपो को छोड़ को आगे मच्छरा का मार को जा रहे हैं। हमारे सार के टैंकर आगे मार को जा रहे हैं। हर एक चीज़ एक बार हमारे सार को जिताने का मौका को देखो, एक बार वोट डाल को जिताओ साइकिल को बोल कर। और जो ये 5 साल में जो गवर्नमेंट को हमें वोट डाले उसको डालने को हमें नुकसान हो गए, हमें ख़राब हो गए बोल रहे हैं। ये बार टीडीपी को ज़रूर वोट डालना और ज़रूर कीजिए भरत सार को जिताना बोलने के कॉन्फिडेंस में है। नालियों का प्रॉब्लम इतना है कि साफ़ सफाई किधर भी नहीं है। इधर आने मच्छरों का प्रॉब्लम है, पानी का और दूसरे घर में जाकर इधर आने बोझ रहे हैं। जो आदमी से बात कर रहे हैं तो आदमी बोल रहे हैं कि 6-6 दिन से पानी नहीं आ रहा इधर आने, घर में बोल रहे हैं 6-6 दिन से पानी नहीं आ रहा। ऐसी गवर्नमेंट को जिता को बैठे बोल रहे हैं। इस बार टीजी भरत सार को जिताते हैं और कर्नूल डेवलपमेंट
कर्नूल में जो भी चीज़ वो होना, बच्चों को जॉब होना, कुछ भी आना बोलते तो टीजी भरत सर आना बोल के बोल रहे हैं। किधर भी जा रहे हैं हम लोग तो हर जगह से जो है पानी का प्रॉब्लम बता रहे हैं, मच्छर का प्रॉब्लम बता रहे हैं, नाली का प्रॉब्लम बता रहे हैं। इतने कमियां हैं जो वैसा गवर्नमेंट में जो है एक भी काम नहीं हो रहा बोल के लोग बता रहे हैं। और इस बार 100% हम लोग टीजी भरत सर को जिताएंगे और पूरा काम लेंगे बोल के इंशाल्लाह। इधर के 48 वार्ड के जो रोजा के है इधर के लोग बता रहे हैं। तो इंशाल्लाह इस बार हमारी भी जो है सिर्फ एक ही जो कोशिश है कि सुपर 6 पदकम जो हमारे चंद्रबाबू नायडू साहब जो हमारे को जिम्मेदारी दी है, तो हर घर को जो है घर घर को जो है पहुँच कर हम लोग इसका जो है बात बता रहे हैं। ఎంత చెప్తే కూడా కసులు కూడా సరిగా కొట్టారు, ఎత్తుకపోరు. చెప్తే ఏమన్నా ఉండ మీకేమి ఆ వాసన ఈగలతో ఏమన్నా వీళ్ళు కొరుకుతే నవ్వ పెట్టి మళ్ళీ ఇదైపోతుంది. మనము మాకు ఏమన్నా బాగా చేయండి తండ్రి. नारा हमारा भारत हमारा बोलने कॉन्फिडेंस है हमें लोग। हमारी कमेटी इस वक्त रोज़े में क्या हमारी पूरी कमेटी मिलकर रोज़े में पूरे गलियाँ पूरे हर चीज़ छान मारे तो पूरा हमारे आदमियाँ जो है यहाँ पर ज़्यादा बहुत परेशानी है और नलियों को पानी नहीं आ रहा और घरों को सही हिसाब से मुश्किलात ज़्यादा है इसमें। और थोड़े के वोटां उड़ गई, थोड़ों के परेशानियाँ ज़्यादा बता रही, पिंचना नहीं वो नहीं बोल के बता रही। क्या हमारे भरत सर एक बार आ गए तो इंशाल्लाह ये काम पूरे होती बोलने का होप हमें फिर को घर को फिर को ये बात हमें बोले ही। రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు తీరని అన్యాయం జరుగుతోందని దివ్యాంగుల జేఏసీ రాష్ట్ర నాయకులు కోటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు నగరంలోని ఎస్టీబీసీ కళాశాలలో జరిగిన దివ్యాంగుల సింహగర్జన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులతో కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో వికలాంగుల సింహగర్జన సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా దివ్యాంగుల గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. వైసీపీ హయాంలో వికలాంగులకు ద్విచక్ర వాహనాలు కాదు కదా, వికలాంగులకు చేతి కర్రలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని కోటేశ్వరరావు తెలిపారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని సైతం ముఖ్యమంత్రి నిర్వహించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దివ్యాంగుల మద్దతు ఉంటుందని వారు తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వికలాంగులకు 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చారని, అదే ప్రస్తుత ప్రభుత్వం కూడా అమలు చేస్తోందన్నారు. దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లు 6,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా 1,00,000 రూపాయల వరకు రుణం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన విధంగా వికలాంగుల వివాహం చేసుకుంటే వారికి ప్రోత్సాహక బహుమతులు అందచేయాలని కోరారు. వికలాంగులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందించేందుకు ముందుకు రావాలని సూచించారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ యొక్క జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే విభిన్న ప్రతిభావంతుల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో కూడా మా వాళ్ళంతా కూడా చాలా విధాలుగా బాధపడుతూ ఉన్నారు. మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెన్షన్ తప్ప 3,000 రూపాయలు తప్ప మాకు ఎలాంటి రుణాలు లేవు. అదేవిధంగా వివాహం చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ఎలాంటి షరతులు లేకుండా వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వివాహ బహుమతి ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 10వ తరగతి పాస్ కావాలని చెప్పి నిబంధన పెట్టి దానికి కూడా మా యొక్క కడుపులు కొట్టాడంటే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవి రాష్ట్ర రాజధాని లేకుండా చేయడమే కాకుండా మా యొక్క విభిన్న ప్రతిభావంతులను కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా బ్యాక్లాగ్ పోస్టు ఫిలప్ చేయకుండా, అదేవిధంగా కనీసం ట్రైసైకిల్ కూడా అడిగితే వాళ్ళకి ఇవ్వడానికి లేనటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులు అందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. కనీసం ఈ యొక్క 4 సంవత్సరాల 10 నెలల్లో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం డిసెంబర్ 3వ తారీఖున జరుగుద్ది. ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా ఒక్కసారైనా ఆయన హాజరే కనీసం మాకు శుభాకాంక్షలు కూడా
తెలియజెప్పలేదు. చెప్పాడా? కనీసం వచ్చాడా? కనీసం మీ సమస్యలు ఏంటి అని చెప్పేసి అడిగిన పాపాన పోలేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏంటి, మేము ఓటర్లం కాదా? సమాజంలో మేము భాగం కాదా? మాకు కూడా ప్రాణమే ఉంది. ఒకవేళ మాకు ఒక అవయవం లోపం ఉండొచ్చు, కానీ మేము రాష్ట్రానికి పనికి వచ్చే సలహాలు మేము ఇవ్వగలుగుతాం. మా సంక్షేమం కోసం, మా కోసం ఎవరైతే పని చేస్తారో వారికి అండగా ఉంటామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతో ఉపయోగపడతాయని రవీంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ పిపివి సుబ్బయ్య అన్నారు. ఈ మేరకు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. మాధవి నగర్లో ఉన్న రవీంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల, అలాగే నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో ఉన్న రవీంద్ర టాలెంట్ స్కూలులో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఎగ్జిబిట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హారిజాన్స్ ప్లే స్కూల్ చైర్మన్ ప్రదీప్ కుమార్ హాజరయ్యారు. రవీంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ సుబ్బయ్య ఆధ్వర్యంలో సర్ సివి రామన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తమ అభిరుచులకు అనుగుణంగా వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రవీంద్ర ఇంగ్లీష్ మీడియం కరస్పాండెంట్ పిబివి సుబ్బయ్య మాట్లాడుతూ సైన్సు నా మతం, జీవితాంతం దానినే ఆరాధిస్తానని చెప్పిన విజ్ఞాన గని సర్ సివి రామన్ అన్నారు. సైన్స్లో ఎవరూ చేయలేని సాహసాలను, క్లిష్ట సమస్యలను అత్యంత సునాయాసంగా ఛేదించి ప్రపంచ వీధిలో భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారని తెలిపారు. వైజ్ఞానిక రంగాలలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారతదేశాన్ని శక్తివంతంగా చూపి అబ్బురపరిచే ప్రయోగాలకు నిలువెత్తు వేదికగా సర్ సివి రామన్ నిలిచారని ప్రశంసించారు. వైజ్ఞానిక రంగంలో ఆసియా ఖండంలోనే తొలి నోబెల్ అవార్డు అందుకున్న కాంతిపుంజంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శారద, కోఆర్డినేటర్ అఖ్తార్ బేగం, సౌజన్య, అడ్మిన్ బాల తిరుపతి, అధ్యాపకులు సుభద్ర, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి పార్టీ అధిష్టానం ఎవ్వరికీ అభ్యర్థిత్వం ఖరారు చేసినా తన వంతు సహకారం అందిస్తానని కాంగ్రెస్ నాయకుడు జిలానీ అన్నారు. ఈ మేరకు నగరంలోని గాయత్రి హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గాయత్రి హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో జిలానీ భాష మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయం ప్రకారమే తాను నడుచుకుంటానని, తనకు కర్నూలు ఎమ్మెల్యే సీటు వస్తే తప్పక విజయం సాధిస్తానని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, తాను నాన్ లోకల్ కాదని కర్నూలుకు చెందిన వ్యక్తినే అన్నారు. కర్నూలులో ఇండ్లు మరియు ఓటు హక్కు ఉందని ఆయన తెలిపారు. పార్టీలో ఎవరైనా ఎమ్మెల్యే సీటు కావాలని కోరే అధికారం అందరికీ ఉందని, అధిష్టానం గెలిచే వ్యక్తులకే సీట్లు ఇస్తుందని ఆయన తెలిపారు. పార్టీ అధిష్టానం కర్నూలు అసెంబ్లీ టికెట్టు ఎవరికి కేటాయించినా వారి విజయానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. పార్టీలో నేను పార్టీని బలోపేతం చేయాలంటే 33 వార్డుల్లో గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. వార్డులో మొత్తం నియమించుకున్నాను క్యాండిడేట్లని. ఎక్కడెక్కడ క్యాండిడేట్లు ఉన్నారో మొత్తం 33 మందిని నియమించుకొని అక్కడ వార్డులో పనిచేసుకుంటారు చూసుకున్నాము. పార్టీ టికెట్ ఒకసారి నిర్ణయిస్తేనే ఇమ్మీడియట్గా వెళ్ళి ప్రజల్లో వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కొని సమస్యలు పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తాము. నేను కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల చరిత్ర గల పార్టీ, 60 ఏళ్ళు పరిపాలన చేసిన ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా పరిశోధనల వైపు దృష్టి సారించాలని నగరంలోని విమలా పాఠశాల కరెస్పాండెంట్ అన్నారు. ఈ మేరకు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థులచే సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విమలా పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులచే సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు వివిధ అంశాలకు సంబంధించి ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి వాటిని సందర్శకులకు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలితో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ అంశాలకు సంబంధించిన ఎగ్జిబిట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు పరిశోధనల వైపు ఆసక్తి పెంపొందించేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
విద్యార్థులు సర్ సివి రామన్ లాంటి శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. మా పిల్లలు కూడా చదువు ఒక్కటే కాకుండా ఇలాంటి పిల్లల్ని సైన్స్ పరంగా అన్ని రకంగా డెవలప్ చేస్తే పిల్లలు కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా సైన్స్ ఫేర్ మేము గత ఒకటే కాకుండా ఇప్పుడు సైంటిస్ట్గా కూడా పిల్లలు డెవలప్ అవ్వాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక బీజం పడాలనే ఉద్దేశంతో చంద్రయాన్ 3 గురించి శాటిలైట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. అంతేకాకుండా హిస్టారికల్గా మన కొండారెడ్డి బురుజు మన కర్నూలు గురించి, అలాగే పిల్లల్లో మనకుండే ఆక్యుపేషన్స్ ఏవో చాలామందికి తెలీదు. సో ఆక్యుపేషన్స్ గురించి కూడా పిల్లలకు తెలియజేసాము. అంతేకాకుండా రోడ్ పైన వెళ్తుంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా ఉండాలి, ఏం చేయాలి అలాంటి ఉద్దేశంతో అవి కూడా, అలాగే మనం యూజ్ చేసే గ్రెయిన్స్ ఏంటి, వాటి వలన యూజెస్ ఏంటి, ఇలాంటి వాటి గురించి, అలాగే మొక్కల్ని పెంచాలి, మొక్కల్ని పెంచడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, ఇలాంటి విషయాలు కూడా పిల్లల్లో అవేర్నెస్ తీసుకొచ్చాము. దీనివల్ల పిల్లల్లో ఒక్కటే కాకుండా పేరెంట్స్ కూడా వచ్చి చూస్తారు కాబట్టి పేరెంట్స్లో కూడా అవేర్నెస్ వస్తుందని అనుకుంటున్నాము. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన టెక్నికల్ ఫెస్ట్లో మాంటెసరీ ఇండస్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన చిన్నారులను కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి అభినందించారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర శివార్లలోని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నాలజీ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అందులో మాంటెసరీ ఇండస్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన MIRS ప్రథమ చికిత్స చేయడానికి ఉపయోగపడే యాప్ హ్యూమనాయిడ్ రోబో సందర్శకులను ఎంతగానో ఆకర్షించింది. ఈ టెక్నాలజీ ఫెస్ట్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. తమ కళాశాలలో ఏర్పాటు చేసిన టెక్నాలజీ ఫెస్ట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కాలేజీ చైర్మన్ కేవీ సుబ్బారెడ్డి, కరస్పాండెంట్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ జె కన్నకుమార్ విద్యార్థులను ప్రశంసించారు. పాఠశాల స్థాయి వయస్సులోనే విద్యార్థులు యాప్లను, రోబోలను తయారు చేయటం చాలా గొప్ప విషయమని ఇండస్ స్కూల్ పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను అభినందించారు. సర్ సివి రామన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు జీవితంలో శాస్త్రవేత్తలుగా ఎదగాలని నగరంలోని కళ్యాణ్ పాఠశాల కరస్పాండెంట్ అన్నారు. ఈ మేరకు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. తిరుమలగిరిలో ఉన్న కళ్యాణ్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని వివిధ అంశాలకు సంబంధించిన ఎగ్జిబిట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాము ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్లను సందర్శకులు చక్కగా వివరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన ఎగ్జిబిషన్లను తల్లిదండ్రులు సందర్శించి వాటిని తిలకించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా వారిని పరిశోధన వైపు ప్రోత్సహించే విధంగా ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఈరోజు కళ్యాణ్ స్కూల్లో సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. కళ్యాణ్ స్కూల్ స్టూడెంట్స్ చిన్నపిల్లలైనా వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలా సక్సెస్ అయ్యారండి. స్టూడెంట్స్కి హెల్ప్గా నిలబడిన టీచర్స్ వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నాను. పిల్లలు చేసిన ప్రాజెక్ట్ వర్క్ని వినడానికి మీరు స్కూల్కి వచ్చి వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ని వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారని మీరు వచ్చి వాళ్ళు ప్రోత్సహించింటే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ప్రపంచ దేశాలకు ధీటుగా మన దేశం శాస్త్ర సాంకేతిక రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని మాధవీనగర్లో ఉన్న నారాయణ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. మాధవనగర్లో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్లను పరిశీలించారు. అనంతరం డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారతదేశం శరవేగంగా ముందుకు దూసుకువెళ్తోందన్నారు. మనిషి జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక భాగమైందని వివరించారు. దీనికి ఆద్యం పోసిన ప్రముఖ శాస్త్రవేత్త సర్ సివి రామన్ జయంతిని జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని వివరించారు. 1928లో సర్ సివి రామన్ ఎఫెక్ట్ను ఆవిష్కరించారని, ఇందుకు గాను 1930లో ఆయనకు తొలిసారిగా నోబెల్ బహుమతి లభించిందన్నారు. 1928 ఫిబ్రవరి 28న సర్ సివి రామన్
ఎఫెక్టును ఆవిష్కరించిన నేపథ్యంలో అదే రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించేందుకు నిర్ణయించి ముందుకు సాగుతోందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులు సైంటిఫిక్ టెంపర్ ఎంతో అవసరమని తెలిపారు. మనిషి జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. మనం వేసుకునే బట్టలు, తినే ఆహారం, వాడే పుస్తకాలు, సెల్ ఫోన్లు, ట్రాన్స్పోర్టు, పవర్ జనరేషన్ ఇలా ఒకటేమిటి ప్రతి రంగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకుని మన దేశంలో తయారు చేసే వస్తువులకు పేటెంట్ లభిస్తోందని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు చేసేందుకు అవకాశం కల్పిస్తోందన్నారు. దీనివల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని ఆయన వివరించారు. మన దేశంలో తయారైన వస్తువుల ఎగుమతులు పెరగటం వల్ల వచ్చే ఆదాయంతో దేశం ఆర్థికంగా మరింత పరిపుష్టిగా మారుతుందన్నారు. రానున్న రోజుల్లో మన దేశం శాస్త్ర సాంకేతిక రంగంలో అన్ని దేశాల కంటే ముందు ఉంటుందన్నారు. ప్రస్తుతం నారాయణ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా పరిశోధనల వైపు దృష్టి సారించి భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదిగి నూతన ఆవిష్కరణలు చేయాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపల్ అల్తాఫ్తో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. 1928లో రామన్ ఎఫెక్ట్ అనే ఒక ఫిజికల్ ప్రిన్సిపల్ను కనిపెట్టడం వలన, డిస్కవర్ చేయడం వలన ఎంతో వరల్డ్లో సైన్స్ అడ్వాన్స్ కావడం వలన 1930లో ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అది ఒక ఏషియా నుంచి ఫస్ట్ టైము ఒక ఫిజిక్స్ సైంటిస్టుకు నోబెల్ ప్రైజ్ అవార్డు కావడము, అది మన భారతదేశానికి సంబంధించిన మన భారతీయులకు దక్కడం అనేది మనం ఎంతో గర్వించాల్సిన విషయము. ఈ సందర్భంగా 1987లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రికమెండ్ చేసినారు. ఫిబ్రవరి 28ను ఆ రోజు 1928 ఫిబ్రవరి 28 రోజు రామన్ ఎఫెక్ట్ను ఆయన డిస్కవర్ చేసినందుకు ఆ రోజును నేషనల్ సైన్స్ డేగా పరిగణించాలని చెప్పి ఎన్నో ఉత్సవాలుగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు. అంటే మెయిన్గా ఏమంటే విద్యార్థుల్లో అందరిలో కూడా ఒక సైంటిఫిక్ టెంపర్ అనేది ఉండాలి. ఆ సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ పర్స్పెక్టివ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మన నిత్య దైనందిన జీవితంలో కూడా సైన్స్ అనేది ఎంత అభివృద్ధి చెందడం వలన ఎన్ని రకాల అభివృద్ధి మానవ జాతి ఈరోజు సంపాదించుకోయిందంటే కేవలం సైన్స్ ద్వారానే. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఆల్మోస్ట్ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. మన ఊపిరి, మన గుండె సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోయింది. ఎందుకంటే మనం వేసుకునే బట్టలు, మనం తినే ఆహారము, మనం వాడే పెన్ను, మనం వాడే పుస్తకాలు, మనం చదువుకునే పుస్తకాలు, మనం వాడే సెల్ ఫోను, మన ట్రాన్స్పోర్టు, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రిసిటీ, మెడిసిన్స్, ఎవ్రీథింగ్, పవర్ జనరేషన్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫికలీ డెవలప్డ్. సో సైన్స్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. నగరపాలక సంస్థలో వాటర్ వర్క్స్ విభాగంలో ట్యాప్ ఇన్స్పెక్టర్గా సిద్ధయ్య చేసిన సేవలు అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. ఈ మేరకు సిద్ధయ్య పదవీ విరమణ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. నగరపాలక సంస్థలో టాప్ ఇన్స్పెక్టర్ హోదాలో పనిచేసి రిటైర్ అయిన జి సిద్ధయ్యకు మున్సిపల్ అధికారులు ఘనంగా వేడుకోలు పలికారు. నగరంలోని హెడ్ వాటర్ వర్క్స్లో సిద్ధయ్య పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేడీసీసీ చైర్మన్ ఎస్వి విజయ మనోహరి, ఎస్సీ వేణుగోపాల్, అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వరరావు, టిడ్కో ఎస్సీ రాజశేఖర్, మున్సిపల్ ఇంజనీర్ షకీల్ హుస్సేన్, డిఈలు నరేష్, రవిప్రకాష్ నాయుడు, గోపాలకృష్ణ, ఏఈ రచయ్, జనార్దన్, కార్పొరేటర్లు, మిగతా ఇంజనీరింగ్ సెక్షన్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ వారు సిద్ధయ్యను ఘనంగా సత్కరించారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.